శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవియిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం తేజస్వి గారు. విజయశ్రీ గారు, శ్రీ లలిత రహస్య సహస్రనామాల్లో రహస్యాన్ని మాకు అద్భుతంగా వివరిస్తున్నారు. ఆ నామము ఎలా పలకాలి అన్నది. లలిత సహస్రనామాల్లో కొందరు నామం పలకాలి అంటే ఎక్కడ ఆపాలో ఎక్కడ ఆపకూడదో తెలియట్లేదు. తప్పు లేకుండా చదవాలి. తప్పు లేకుండా చక్కగా మా అందరితో చదివిస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి. ఫలితం కూడా అద్భుతంగా అందిస్తున్నారు. ఈరోజు ఏ నామం చెప్తారు, ఏ ఫలితం అందిస్తారు? ఈరోజు మంచి విశేషనామం ఉందండి మనకొకటి. విశేషనామం అంటే దీని తర్వాత వచ్చే నామాలన్నీ కూడా యుద్ధ సంబంధానికి సంబంధించినవి, యుద్ధానికి సంబంధించినవి. యుద్ధమే ఈ అమ్మవారి యుద్ధానికి పూనుకుంది. యుద్ధంలో కూడా ఫలితాలు ఉంటాయంటండి. యుద్ధనామాలకి కొంచెం ఫలితాలు ఇవ్వరు, ఎందుకంటే దాంట్లో బీజాక్షరాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని యుద్ధనామాలకి మనకి శృంగేరి స్వాముల వారి ఆదేశ ప్రకారం మనం రాసాం కదా దీనికి. వాళ్ళు అంటే ఈ నామాలకైతే ఫలితాలు ఇవ్వకపోవటమే మంచిదని చెప్పారు. అందుకని ఒక 15-20 నామాల వరకు, అంటే అమ్మవారు భండాసురుడిని వధించే వరకు ఉన్నటువంటి నామాలన్నిటికీ ఫలితాలు మనమే ఇవ్వం. అందుకని దాంట్లో ఉన్నటువంటి వివరమే చెప్తాం మనం. అదేంటంటే పుస్తకం రాసినప్పుడు నాకు వారి శృంగేరి స్వాముల వారి ఆదేశ ప్రకారం జరిగింది కనుక దాని వివరాలు మనం ఇవ్వలేదు ఈ పుస్తకంలో. అంటే వాటి కూడా మన నామం చదివితే మనమే యుద్ధాలకు వెళ్ళిపోతాము, అందుకనే ఆయన ఆపారేమో అని నేను భావిస్తున్నాను. అంతే కదండి. అంటే యుద్ధానికి సంబంధించిన విషయాలంటే అవి అసురులకి దేవతలకి మంచి సంబంధించినవి కదా. అందుకని చేసి అసుర శక్తుల గురించి ఎక్కువ ఉంటుంది దాంట్లో. అందుకని మనుషులు అసుర శక్తుల గురించి తెలుసుకున్న కొద్దీ ఎక్కువ నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అందుకని కూడా వాళ్ళు వాటికి ఫలితాలు చెప్పరు. అసురుల యొక్క యుద్ధము చాలా అవినీతిగా, అధర్మంగా, అక్రమంగా, అదృశ్యంగా కూడా ఉంటుంది. అవునండి. వాళ్ళు కనిపించకుండా యుద్ధం చేస్తారు, మాయా యుద్ధాలు చేస్తారు. అవునండి. అందుకని ఇప్పుడు మనం చెప్పుకోబోయే నామం మాత్రం యుద్ధానికి ముందు అమ్మవారు ఏ విధంగా, అంటే అమ్మవారిని యుద్ధానికి ఎలా పురికొల్పారు. ఆవిడ యుద్ధం చేయాలంటే మరి అందరూ చెప్పాలిగా మా పరిస్థితి ఇలా ఉందని. అడగందే అమ్మాయి అయినా పెట్టదన్నట్టు మరి అమ్మవారికి వెళ్ళి నివేదన చేస్తేనే ఆవిడ బండాసుర వధకి ఉద్యుక్తురాలైంది. మరి ఆ మాయావిల ముందు దేవతలకి ఎంతో బాధ కదండి. రాక్షసుల ముందు ఎక్కడ ఆగుతారు పాపం. అవును. అందునే తల్లి జగన్మాత అన్ని వేడుకున్నారు. వేడుకుంటే ఆమె వెంటనే నడుం కట్టుకొని వచ్చేసింది. పిల్లల బాధ చూడలేదు కదా తల్లి, అందుకని వచ్చేసింది. ఇప్పుడు 47వ నామం అండి. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. ఇక్కడ అంటే దేవర్షి గణ సంఘాత, దేవతలు ఋషులు, సంఘాత, స్తూయమానాత్మ వైభవ. స్తూయము అంటే స్తుతించటం, ఆత్మవైభవ, ఆత్మవైభవము కలది. ఎవరు? అమ్మవారు అంటే మన లలితాదేవి. దేవ ఋషి సంఘాత స్తూయమానాత్మ వైభవ. దేవతల చేత, ఋషుల చేత. సంఘాతము అంటే 3 అర్థాలు ఉన్నాయండి. ఒకటి సంఘాతము అంటే సంఘం, దేవతల యొక్క సంఘం ఒకటి ఉంటుంది, ఋషుల సంఘం ఒకటి ఉంటుంది. సంఘము అనగానే ఋషుల్లో చాలామంది వస్తారు, దేవతల్లో చాలామంది వస్తారు. అదే ఋషుల్లోనేమో దేవ ఋషులు, బ్రహ్మ ఋషులు, ఈ మామూలు ఋషులు, వీళ్ళందరూ కూడా మామూలుగా ఋషి జీవితం గడపడం వేరు, దేవ ఋషులు వేరు, బ్రహ్మ ఋషులు వేరు. ఋషి సంఘాలు అవన్నీ. దేవ సంఘాలంటే దాంట్లో దేవతలు, మళ్ళీ ఆ దేవతల్లో సిద్ధులు, సాధ్యులు, ఉరగలు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు, యక్షులు, నాగులు, ఉరగలు, ఇంతమంది వస్తారు. ఇది దేవతల్లోనే ఇంతమంది. అవును, నాగదేవత అంటాం కదా. నాగదేవత అంటాం కదా మనం. అందుకని రకరకాల దేవతలు ఉంటారండి.
ఇప్పుడు కుబేరుడిని కూడా మనం దేవతనే అంటాం. అవును, ఆయన కటాక్షం కావాలి కదా మళ్ళీ. అందుకని వీళ్ళందరూ దేవతల్లో ఉండేటువంటి ఒక సంఘం ఉందంటే, ఇప్పుడు మనకి కూడా చూడండి ఒక వర్గం ఉందంటే దానికి సంఘాలు ఉంటాయి, దాంట్లో అందరూ అటువంటి వాళ్ళే ఉంటారు ఆ వర్గంలో. అలా దేవతా సంఘాలు వేరు, ఋషి సంఘాలు వేరు. దేవ ఋషి సంఘాత స్తూయమానాత్మ వైభవ. ఎక్కడ ఆపకూడదు నాము. దేవ ఋషి సంఘాత స్తూయమానాత్మ వైభవ. దేవ ఋషి సంఘాత సూర్య స్తూయమానాత్మ వైభవ. స్తూయమానాత్మ వైభవ అంటే అసలు నామం యొక్క అర్థం ఏంటి మనకి? దేవతల చేత, ఋషుల చేత, అంటే దేవ సంఘాల చేత, ఋషి సంఘాల చేత అమ్మవారు స్తుతింపబడినటువంటి ఆత్మవైభవము కలది. అమ్మవారి వైభవం ఎప్పుడు చాలా తారస్థాయిలోనే ఉంటుంది కదా. వీళ్ళందరూ అమ్మవారిని స్తుతించారు. ఎందుకు స్తుతిస్తారు? మామూలుగా ఋషులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, దేవతలు వాళ్ళ పనులు వాళ్ళు. ఆపదలు వచ్చినప్పుడు తల్లి కదా. అందుకని ఈవిని స్తుతించి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలి. అందుకని వీళ్ళందరూ ఆవిడని స్తుతించినటువంటి ఆత్మవైభవం కలదని ఒక అర్థం. ఇంకొకటి ఏమిటి? సంఘాతము అంటే నరకం. అమ్మో, సంఘాతం అంటే నరకం. దాంట్లో ఏంటి మళ్ళీ ఘాతము అంటే ఆ నరకాన్ని నుంచి సంహరింపబడి, ఆ నరకంలో నరకం పెడుతున్న వాళ్ళని సంహరింపబడి మమ్మల్ని అందరినీ కూడా రక్షించమని ఒక అర్థం. అసలు సంఘాతం అంటే నరకం అన్న అర్థం ఉంది. మామూలుగా ముందు మనం ఏం చెప్పాం? దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ చెప్పుడు దేవతా సంఘాలు, ఋషి సంఘాలు చెప్పుకున్నాం. అవును. మళ్ళీ మనం వేరే వేరే అర్థాల్లో చూసుకుంటే సంఘాతం అంటే నరకం అనే అర్థం ఉంది. ఋషులు దేవతలు కూడా అమ్మవారిని ఈ భండాసురుడు సృష్టిస్తున్న నరకం నుంచి మమ్మల్ని కాపాడమని అమ్మవారిని స్తుతించారు. అంటే భండాసురుడు సృష్టిస్తున్న నరకం నుంచి మమ్మల్ని కాపాడమని చెప్పేసి దేవతలు, ఋషులు అమ్మవారిని ప్రార్థించారు. ఆ రకంగా సంఘాత అంటే నరకం. ఇక్కడ ఇంకా దీనికి దుర్వాస మహర్షి స్థుతిలో ఆర్యా శతకం ఆయన రాశాడుగా, దాంట్లో అవునండి దుర్వాస మహర్షి కూడా రాశాడు. అమ్మవారి గురించి రాశాడు. శంకరాచార్య వారు సరే సౌందర్యలహరిలో రాశారు. వీళ్ళందరూ కూడా ఎట్లా వర్ణించారంటే అమ్మవారిని, ఈ భండాసురుడు దేవతలని రాక్షసులనే కాకుండా మొత్తము సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ కూడా రసహీనం చేసేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. అంటే రసహీనం అయిపోయినప్పుడు దేవతలందరూ కూడా రసహీనం అయిపోయారు అనుకోండి, అంటే నీరసం అయిపోవడం, రసం లేకపోతే నీరసపడిపోతారు. ఆ నీరసగా ఉన్నటువంటి జీవులందరినీ కూడా నశింప చేయటం చాలా సులభం. అదే వీళ్ళు మంచి వీరరసంతో ఉన్నారనుకోండి, వీళ్ళతో యుద్ధం చేయాలి, కొన్నాళ్ళు సమయం పడుతుంది, వీళ్ళని జయించడం కష్టం. ఇంద్రుడు, మహేంద్రుడు వీళ్ళందరూ వస్తారు కనుక జయాపజయాలు ఎవరి చేతిలో లేవు కదా. అందుకని వీళ్ళు ఏమనుకున్నారు, ఈ భండాసుడు ఏమనుకున్నాడు, ముందు దేవతలందరినీ నిర్వీర్యం చేసేయాలి, వీళ్ళెవ్వరికీ కూడా జీవితం మీద ఆసక్తి లేకుండా చేసేయాలని వాళ్ళల్లో ఉన్నటువంటి రసాన్నంతా పీల్చేసేట. చూడండి, రసం అంటే శక్తి అన్నట్ట, వీర్యం, లోపల ఉన్నటువంటి ఒక ఉత్సాహ శక్తి, దాన్ని పీల్చేశాడు. పీల్చేసరికి అందరూ నీరసపడిపోయి జీవితేచ్ఛ లేకుండా అయిపోయారు, రసహీనం అయిపోయారు. మీరు అన్నట్టు రసహీనం అయిపోయారు. రసహీనం అయిపోయేసరికి ఎవరికి జీవితేచ్ఛ లేదు, జీవించాలని లేదు. దేవతలందరూ కూడా కృషించిపోయారు. ఇంకా దేవతలందరూ కృషించిపోయిన తర్వాత ఈ దేవతా శక్తి లేకపోతే ఇంద్రుడిని జయించడం చాలా సులభం. ఇంద్రుడిని జయించేశాడు ఈ భండాసురుడు, వెళ్ళి జయించేశాడు. మొత్తం దేవలోకం అంతా కూడా తన కాళ్ళ కింద పెట్టుకున్నాడు. ఈ దేవతలు, ఋషులు, మళ్ళీ ఋషుల్లో కూడా కొంతమంది మనం ఇందాక చెప్పినట్టు బ్రహ్మ ఋషులు, దేవ ఋషులు, సాధారణ జీవితం గడిపే ఋషులు, వీళ్ళందరూ కూడా పాపము ఏమీ అసలుకేంటి తపస్సు చేసుకునేందుకు లేదు, హోమం చేసుకునేందుకు లేదు, ఒక జపం చేసుకునేందుకు లేదు. వాళ్ళకి నీరు కూడా దొరకకుండా చేశాడు, నిర్జలంగా చేశాడు, మరుభూమిని చేశాడు. చేసేసరికి వీళ్ళందరూ డచ్చిపోయి అసలుకి సృష్టిలో ఒక రసం అనేది లేకపోయేసరికి నిర్వీర్యం అయిపోయి అందరూ అమ్మవారిని అప్పుడు వెళ్ళి స్తుతించారు. అందుకే దేవర్షి గణ సంఘాత వైభవ. ఇక్కడ సంఘాతం అనేసరికి ఈ నరకాన్ని సృష్టించినటువంటి భండాసురుడిని ఘాతం అంటే చూడండి, నరికివేయడం.
నరికి వేసి మమ్మల్ని రక్షించు తల్లి అని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళేసేసి అమ్మవారిని ప్రార్థించారు. అంటే ఇంతమంది పరమాత్మ స్వరూపిణి కదండి అమ్మవారు, పరమాత్మ స్వరూపిణి కదా. ఆ ఆత్మని ఎప్పుడైతే మనము అనేక విధాలుగా అంటే పరమాత్మని స్తుతించడం అంటే వాళ్ళకి శరీర ధారణ ఏమీ ఉండదు కదా, వాళ్ళు సూక్ష్మరూపధారులు కదా వాళ్ళు. ఆ సూక్ష్మరూపధారణలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆత్మ వైభవము గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే ఆ ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఎప్పుడైతే వీళ్ళు స్తుతించారో దాని యొక్క వైభవం పెరిగిందట. వైభవం పెరిగింది. ఆత్మవైభవం పెరగటం అంటే ఇక్కడ ఏమిటంటే ఆవిడలో ఉన్నటువంటి శక్తిని వీళ్ళు ప్రజ్వరిల్లేలా చేస్తారనమాట. అమ్మవారు మామూలుగా సృష్టి స్థితి సంరోధనాలు చేసుకుంటూ ఉంటుంది. ఆవిడ సృష్టి స్థితి సంహారం ఈ మూడు ఎప్పుడు జరుగుతూ ఉండాలి కదా. ఆవిడ విశ్వరూపిణి విశ్వమాత కనుక ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఇట్లా రాక్షస సంహారం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఆత్మవైభవం ఆవిడ యొక్క ఆత్మని బాగా స్తుతుల చేత ఉద్ధరింపజేసి ఆవిడకి ఈ కారణం చెప్పి భండాసురుడిని సంహరించేలా చేయాలి. అందుకని దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ. ఈ నామం ఇంత చక్కగా అవసిన్యాది వాగ్దేవతలు ఇది కూడా మనకు చెప్పారు అనమాట. అంటే ఇక రాబోయేది యుద్ధమే. ఈ యుద్ధంలో అమ్మవారిని ఎలా తయారు చేశారు ఋషులు దేవతలు కలిసి అనేటువంటి నామం చేశారు. దీనికి చాలా చక్కటి అంటే ఈ నామం అంటే ఇప్పుడు 47దని మనం చెప్పుకున్నాం కదా, 47 ఈ నామం. ఈ 47వ నామానికి ఈ దేవతలు ఋషులు కలిసి ఈవిని స్తుతించారని మనం ఈ నామం చదువుకోవటం వల్ల దేవతల గుణాలు చెప్పాలి దీని ఫలితం. ఋషుల గుణాలు చెప్పాడు. ఎందువల్ల వీళ్ళు రాసిన వాళ్ళు కూడా చాలా ఆలోచించి రాశారండి. దేవతల గుణాలు మనకెక్కడ వస్తాయి? వాళ్ళు కళ్ళు ఆర్పకుండా ఉంటారు, నిత్య యవ్వనంగా ఉంటారు. ఇవన్నీ మనుషులకు సాధ్యమయ్యే విషయాలు కదా. మనిషి జీవితం యవ్వన దశ దాటంగానే వృద్ధాప్యానికి వచ్చేస్తారు. అందుకని ఋషుల జీవన విధానం అలవాటు అవుతుందట ఈ నామం చదువుకుంటే. ఋషులు పొద్దున్న లేచంగా సూర్యోదయానికి ముందర లేవటము, తపస్సు చేసుకోవటము, సంధ్య వార్చుకోవటము, సత్యవాక్యమే పలకటము, ఎప్పుడు శాంత స్వభావంతో ఉండటము, ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళకి అతిథి అభ్యాగత సేవ చేయటము, ఇవన్నీ ఋషుల జీవనపు అలవాట్లు. ఈ నామం ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళకి ఋషుల యొక్క జీవనపు అలవాట్లన్నీ కూడా వాళ్ళకి అలవాటు అవుతాయి. అంటే మంచి అలవాట్లన్నీ వస్తాయి. అందు ఋషి జీవితం ఎలా ఉంటుందో వీళ్ళకి కూడా ఆ ఋషి జీవనపు అలవాట్లన్నీ అలవాటు అవుతాయి అన్నమాట. అంతే కదండి, అదొక అదృష్టమే కదా. అందుకని అటువంటి అలవాట్లన్నీ అవుతాయన్న ఫలితాన్ని ఇచ్చారు. సో ఈ నామం అయిపోయిన తర్వాత ఇక 47 పూర్తి చేసుకున్నామండి. 48వ నామం నుంచి 66వ నామం వరకు అమ్మవారు ఎలా యుద్ధం చేసిందనే ఉంది. ఈ అన్ని వీటికి కూడా ఈ 48వ నామం అంటే 52 తక్కువ. ఇక్కడ 18 నామాలకి కూడా ఆ నామపారాయణ వలన వచ్చే ఫలితాలని మంత్ర రహస్యాలుగా చెప్పారు వీళ్ళు. మంత్ర రహస్యాలుగా చెప్పారు. బీజాక్షరాలు ఉన్నాయి కదా దాంట్లో. అందులో యుద్ధం, అస్త్రశస్త్రాలని ఉపయోగించేటువంటి వాతావరణం ఉంటుంది. అటువంటి నామాలకి మంత్ర రహస్యాలుగా ఉన్నాయి కానీ ఇంకేంటి ఇవి రహస్యంగా నిక్షిప్తమై ఉన్నాయట. వీటికి ఫలితాలు రాయొద్దని చెప్పారు. అందుకని ఇప్పుడు ఈ సన్యాసి వృత్తిలో చేపట్టిన వాళ్ళంతా మనకి ఆదేశాలు ఇచ్చారు కదా, ఈ పుస్తకంలో ఇలా రాయకూడదు ఇలా రాయాలి అని చెప్పేసి. వాళ్ళ ఆదేశాల ప్రకారం మనం ఈ పుస్తకం రాసాం కనుక వాళ్ళ ఆదేశం ప్రకారం 48వ నామం నుంచి 66వ నామం వరకు ఫలితాలు ఏవి ఉండవు. ఆ యుద్ధ వర్ణన మనం తెలుసుకోవడం వరకే ఉంటుంది. తెలుసుకుందాము అసలు అమ్మవారు ఎలా చేసిందో చూడాలి కదా. అమ్మవారి గురించి తెలుసుకోవాలి కదా ప్రయత్నం. ఆమె దగ్గరగా వెళ్తేనే కదా అన్ని తెలిసేది. ఆమె మనల్ని దగ్గరికి తీసుకునేది. అంతే కదండి. అంతే. సో ఈ నామం 47వ నామం ఇలా పూర్తయిందండి. దీని ఫలితం ఇది. చక్కటి మంచి అలవాట్లతో జీవితం కొనసాగించాలనుకునే వాళ్ళు ఈ నామాన్ని చక్కగా పారాయణ చేసుకుంటే ఎప్పుడూ చెప్పినట్టే మనం 108 సార్లు రోజుకని చెప్తున్నాం. 108 సార్లు దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అనేటువంటి నామాన్ని రోజు జపించుకుంటూ ఉంటే చాలా చక్కటి క్రమశిక్షణతో కూడినటువంటి ఒక మంచి జీవితం మనకు అలవాటు అవుతుంది. మన పిల్లలకు కూడా ఈ నామం వినిపిస్తే వాళ్ళు కూడా అదే మార్గంలో
చక్కగా మంచి అలవాట్లు నేర్చుకుంటారు. ప్రతి ఇల్లు మంచిదైతే సమాజం అంతా మంచిదవుతుంది. ఆ రకంగా ఈ నామపారాయణకి ఫలితం ఇది చెప్పారు. ఇక్కడితో మనం 47 నామాలు పూర్తి చేసుకొని ఈ యుద్ధ వర్ణనకి వెళ్తున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారు పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. తప్పకుండానండి. పి శేషగిరిరావు, నల్లగుంట, హైదరాబాద్. శేషగిరిరావు గారు, త్వరలో మీకు పుస్తకం అందుతుంది. మీరు అదృష్టవంతులు. మీరు పుస్తకం గురించి ఎదురు చూస్తున్నట్టున్నారు. పుస్తక ప్రయాణం మొదలైందండి. మీ ఇంటికి అతి త్వరలో చేరుకుంటుందని ఆశిస్తున్నాం. శేషగిరిరావు గారు, మీ పూర్తి చిరునామా స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి పెట్టండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు త్వరలోనే పుస్తకం అందిస్తారు. శ్రీమాత్రే నమః. పిన్ కోడ్ నెంబర్ రాయండి. శ్రీమాత్రే నమః.